అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2026 సంవత్సరము మే మాసము 22వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము సత్యంలోనికి నడిపించును. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనమందు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. లోక ప్రకారమైన జీవితం నందు ప్రభు మనతో నడిచి మనలను త్రోవ నడిపించడం మాత్రముగాక ఆత్మ సంబంధముగాను మనలను త్రోవ నడిపించున్నాడు. మనలను త్రోవ నడిపించడం కొరకే దేవుడు సత్య స్వరూపేగు ఆత్మ అయిన ఆదరణకర్తను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన వచ్చుచున్నప్పుడు సర్వ సత్యంలోనికి మిమ్ములను నడిపించును అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. సర్వ సత్యంలోనికి మనము త్రోవ నడిపించబడితేనే ప్రాణములో పరిపూర్ణత చెందగలము. ఏదో ఒక సత్యమును ప్రాముఖ్యపరచుటకును మిగతా సత్యమును తృణీకరించినట్లయితే మనము పరిపూర్ణత చెందలేము. కావున మనలను నడిపించుచున్న ప్రభు సర్వ సత్యంలోనికి మనలను త్రోవ నడిపించినట్లు సత్యస్వరూపగు ఆత్మ అయిన ఆదరణకర్త ద్వారా మనకు బోధించి నడిపించుచున్నాడు. లేఖన గ్రంథము అన్నది సత్య గ్రంథము అని పిలువబడుచున్నది. దేవుని కుమారుడైన యేసు కూడాను సత్యము అని పిలువబడెను. నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను ఆయన శృంగనాదము చేసి చెప్పాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. అదే రీతిలో పరిశుద్ధాత్ముడు కూడాను సత్య స్వరూపగు ఆత్ముడు అని పిలువబడుచున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. మీరు పరిపూర్ణ సత్యంలోనికి త్రోవ నడిపించబడుచున్నప్పుడు మీ యొక్క జీవితము అంతటను విడుదల సంపూర్ణమై ఉండును. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయును. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. భారతదేశము స్వాతంత్రము పొందుచున్నప్పుడు దేశం యొక్క ప్రాముఖ్యతకు ఎట్టి మాటను ఎన్నుకుందామని దేశం యొక్క నాయకులు ఆలోచన చేసిరి. చివరకు సత్యమేవ జయతే అను మాటను ఎన్నిక చేసుకునేది. సత్యమే జయము పొందును. లోకమునందు వేల సంఖ్యలో మతములను మార్గములను ఉండినప్పటికీ సత్యమే జయము పొందును అనుటయే దాని అర్థము. లేఖన గ్రంథము చొప్పున చూచినట్లయితే సత్యమై ఉన్న యేసుక్రీస్తే జయమును పొందును. కావున మనము జయము పొందినట్లుగా సత్యమై ఉన్న యేసుక్రీస్తు మార్గమునందును సత్య స్వరూపగు ఆత్మ త్రోవ నడిపించుచున్న సంపూర్ణమైన సత్యంలోనికి వచ్చి తీరవలెను. సత్యమేవ జయితే అను మాటను సత్యమే జయించును అని తెలుగు భాషలో అనువాదం చేసిరి. సత్యమే అను మాటకు వాస్తవము అనుట అర్థము. మనక జీవితం నందు వాస్తవము అవశ్యముగా ఉండవలను. కొద్దిపాటి యందు మనము నమ్మకమైన వారిగా ఉండినట్లయితే అనేక వాటి మీద అధికారిగా ప్రభు మనల్ని నియమించును. పిలాతు ఎదుట యేసు నిలబడినప్పుడు పిలాతు యేసును చూచి సత్యము అనగా ఏమిటి అని అడిగాను. యేసు అట్టి ప్రశ్నకు జవాబు చెప్పే లోపల పిలాతు వలన ఓపికతో ఉండలేకపోయాను. సత్యమును గూర్చి ఎరుగుటకు కోరినను అంగీకరించుటకు అతనికి మనసు లేకుండెను. కారణము ఆయన దేవుని ప్రియపరచక మనుషులను ప్రియపరచుటకు కోరి సత్యవంతుని సిలువ వేయుటకు అప్పగించెను. నేడును అనేకులు సత్యమును సిలువ వేయుచున్నారు. దేవుని బిడ్డలారా, సత్యము కొరకు వైరాగ్యముగా నిలబడినట్లయితే సత్యము మీ కొరకు వైరాగ్యముగా నిలబడును. నేటి ధ్యానమునకై ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. నేటి వేద పఠనము ఉదయము మోటి దినవృత్తాంత గ్రంథములు 16, 17 మరియు 18 అధ్యాయం. సాయంత్రం యోహాను సువార్త 7వ అధ్యాయము 28 మొదలుకొని 53 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.